హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళైతే నేను కొబ్బరి పొడి, దాంతో పాటు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా ఈజీ రెసిపీ. 2 కలిపి 5-10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. ఎంత టేస్టీగా, ఎంత బావుంటదో అసలు కాకరకాయలు అస్సలు చేదుండవు. కొబ్బరి పొడి కూడా చాలా టేస్టీగా ఉంటది. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఎర్ర కారం వేసుకోవాలి. తర్వాత అందులోకి 5-6 గార్లిక్ పీసెస్ వేసుకోవాలి. అందులోకి 1-1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, అందులోకి తగినంత ఉప్పేసుకోవాలి. అంతే, అన్నీ కలిపి ఇలా మిక్సీకి పట్టేయడమే. అంతే, పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడేంటంటే ఇలా ఒక పాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్లు. అది కొంచెం హీట్ అవ్వగానే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా! ఆ పొడినంతా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేయడమే అంతే. అందులో ఉన్న నెయ్యిలో, పొడిలో ఉన్న తేమ అంతా మొత్తం కన్సిస్టెన్సీ కొంచెం డ్రై అయ్యే వరకు వేయించుకుంటే మంచి స్మెల్ ఒస్తది. పొడి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 2 కాకరకాయలు తీసుకొని ఇలా స్లైసెస్ చేసుకోవాలి సర్కిల్‌లో. సో, దాన్ని హీట్ చేసి మీడియం హీట్‌లో కాకరకాయలన్నీ అందులో డీప్ ఫ్రై చేయాలండి. మొత్తం బాగా డీప్ ఫ్రై చేస్తే అందులో ఉన్న చేదు మొత్తం వెళ్ళిపోతది. చాలా బాగొస్తది. ఇలా గోల్డెన్ కలర్ టర్న్ అయ్యే వరకు మీరు డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్‌లో అలా టర్న్ అవుతే మొత్తం కాకరకాయ చేదంతా ఎళ్ళిపోయి క్రిస్పీగా బాగా కలర్‌ఫుల్‌గా రెడీ అయిపోతాయి అంతే. సో, ఇలా రెడీ అయిపోయిన ఈ కాకరకాయలన్నీ ఒక బౌల్‌లో తీసుకొని అందులోకి మనం తయారు చేసుకున్న కొబ్బరి పొడి ఉంటది గదా! ఆ కొబ్బరి పొడిని మిక్స్ చేసుకోవడమే అంతే. ఏం అవసరం లేదు. ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా ఎంతో కలర్‌ఫుల్‌గా రెడీ అయిపోయిన కాకరకాయ ఫ్రై. ఎంత బావుందో, చాలా టేస్టీగా ఉంటది. నాకిది మా అమ్మ నేర్పించింది ఈ పొడి రెసిపీ. కాకరకాయ ఫ్రై మా అత్తయ్య నేర్పించింది. సో, ఈ 2 కలిపి నేనిలా చేసుకుంటానండి. మీకి నచ్చితే ఎలా వచ్చిందో ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.